నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ చైర్మన్ జక్కుల మల్లేష్ యాదవ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. రియల్ ఎస్టేట్‌లో 10, 15 ఏళ్ల అనుభవం ఉంది మీకు. అంటే ఓన్లీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం మాత్రమే కాదు. మీరు అట్లనే పర్చేజెస్ కూడా చేశారు. సేల్స్ కూడా మాకు తెలిసిన విషయమే. సో, ఈ రియల్ ఎస్టేట్ ధరలు అనేవి, ఈ బంగారం ధరలు ఇవన్నీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ టైంలో రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అని కూడా వింటూ ఉంటాం. మొన్నటికి మొన్న క్రెడాయిలో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కరెక్ట్‌గా చెప్పేశారు. మీరు నా మీద నమ్మకం పెట్టుకోండి. పెట్టుబడులు పెట్టండి. మీకు నేను హామీ అని. మీరేమంటారు? ఇప్పటికీ మనకు తెలంగాణ, మన హైదరాబాద్ అనేది చాలా అంతర్జాతీయ స్థాయిలో చాలా కంపెనీలు ఇక్కడ చూస్తున్నాయి. హ్మ్. మనం సాఫ్ట్‌వేర్ రంగంలో ఈరోజు తీసుకున్నట్లయితే సుమారుగా ఒక 1700కు పైన కంపెనీలు హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తూ ఉన్నాయి. తర్వాత అదేవిధంగా ఫార్మా బల్క్ డ్రగ్‌లో మనం ప్రపంచ స్థాయిలో ముందున్నది. ఇండియా క్యాపిటల్ హైదరాబాద్ ఈజ్ ది బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. ఓకే. మనకు అత్యంత బిలియనియర్స్ ఫార్మా రంగంలో ఇక్కడి నుంచే ఉన్నారు. తర్వాత అదేవిధంగా మనకు మెడికల్, తర్వాత ఎడ్యుకేషనల్ హబ్‌గా, టూరిజం హబ్‌గా హైదరాబాద్ అనేది ప్రపంచ స్థాయిలో ఉన్నది. కాబట్టి దీనిపైన రేవంత్ రెడ్డి గారు అనేది నిజమే. హ్మ్. ఇప్పుడు గత ఒక 10 ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి చాలా తేడా ఉంది. ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్ అనేది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఇంకా కొత్త కంపెనీలు కూడా మనకి ఈ ఫ్యూచర్ సిటీలో రాబోతున్నాయి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినటువంటి అమెజాన్ కావచ్చు, తర్వాత ఇంకా కొన్ని టూరిజం కంపెనీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ గ్రోత్‌లో ఉన్నది. ఉంది కాబట్టి ధైర్యంగా పెట్టుబడులు పెట్టేయొచ్చు అంటున్నారు. 100%. అయితే ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యల వల్ల, లేకపోతే ఇటువంటి సందర్భాల వల్ల ధరలలో చేంజెస్ వస్తాయి అని అంటూ ఉంటారు. డి మరి డిమా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చేంజెస్ ఏమైనా మేము చూడొచ్చా? ఇప్పటి వరకు మనకు స్తబ్దంగా ఉన్నది మార్కెటు. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎక్స్‌పర్ట్స్ ప్రకారం 2026 అనేది చాలా ఆశాజనకంగా ఉండబోతుందనేది అంటున్నారు. అంటే ఎవ్రీ 10 ఇయర్స్ అనేది మార్కెట్ అనేది చాలా గ్రోత్ అనేది స్పీడ్ ఉంటది. ఓకే. కాబట్టి ఇన్ని ఇయర్స్‌ది ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది. హ్మ్. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాసులే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల వారు లేకపోతే ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ఫోర్త్ సిటీ పైన కాన్సంట్రేట్ చేస్తున్నారని వింటూ ఉన్నాం. ఎలా ఉండబోతుందంటారు? ఫోర్త్ సిటీ అనేది ఎన్ఆర్ఐలు కాదండి. ఆ! ఇక్కడ మనకు అక్కడ వచ్చే కంపెనీలను బట్టి, అక్కడ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ని బట్టి మనకు ఆ దూరంలో అన్నీ ఎంతవరకు డెవలప్‌మెంట్ అనేది తెలుస్తది. ఓకే. మనకు ఇదివరకు ఫార్మా సిటీ పోయి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అయింది. అక్కడ కేవలం మనం రోడ్లని ప్రెజెంట్ అయితే చూస్తున్నాం. ఇంకా కంపెనీల ఎస్టాబ్లిష్‌మెంట్ బట్టి మనకు ఆ ఫ్యూచర్ అనేది అర్థం కాబోతుంది. ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్ళామనుకోండి, హైదరాబాద్‌లోనే ఉన్నామా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. రియలే అండి. ఇప్పుడు అదంతా మనం ఏదో న్యూ జెర్సీ మనం లాగా, న్యూయార్క్ ఇప్పుడు లాగా ఉండింది. అమెరికా వద్దు, హైదరాబాద్ ముద్దు అని దాదాపు ఇప్పుడు ఈ ట్రంప్ గవర్నమెంట్ తర్వాత హ్మ్. చాలా వరకు ఇక్కడే ఆహ్, వీసాలు రద్దవుతున్నాయి అని మనం ప్రెజెంట్ సిట్యుయేషన్ చూస్తున్నాం. హ్మ్. కాబట్టి హైదరాబాద్ మీద ఫోకస్ అనేది పెరిగింది. రేపు రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ను మరో న్యూయార్క్, మరో కొన్ని నగరాలతోటి కంపేర్ చేయక తప్పదు. ఓకే. మరి ఇప్పటికే అది కోట్లల్లో ధరలు పలుకుతున్నాయి. కొనాలంటేనే భయమవుతుంది. మరి మీరేమంటారు? కొనమంటారా? హైదరాబాద్ అనేది అన్ని వర్గాల ప్రజలకనేది ఎవ్వరికి నచ్చిన విధంగా హైదరాబాద్ అందరికీ ఉంటదండి. ఎందుకంటే ఒక సామాన్యుడు బతకొచ్చు, ఒక మిడిల్ పర్సన్ బతకొచ్చు, తర్వాత రిచెస్ట్ పర్సన్ కూడా ఉండొచ్చు. హ్మ్. ఎందుకంటే ఎవరి కంఫర్ట్ వాళ్ళకు ఉంటది. అది హైదరాబాద్ పరిస్థితి. ఇప్పుడు మనకు ఒక 4, 5 లక్షల గజం ఉన్న పరిస్థితులు ఉన్నాయి హైదరాబాద్‌లో. అదే 20,000కు కూడా మనకు ఉండడానికి రెసిడెన్షియల్ ల్యాండ్ దొరుకుతా ఉన్నది. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేది మంచి లివబుల్ సిటీ హైదరాబాద్. హ్మ్. ఇప్పుడు జక్కుల మల్లేష్ యాదవ్ గారు అనంటే నేను విన్నది ఈ ఈస్ట్ హైదరాబాద్‌కి రియల్ ఎస్టేట్ కింగ్ అని విన్నాను నేను. అసలు ఎందుకలా పిలుస్తున్నారు మిమ్మల్ని?
అది అంటే వాళ్ళని చూసే వాళ్ళని బట్టి, పిలిచే వాళ్ళని బట్టి ఉంటది. హ్మ్. యాక్చువల్‌గా మేమేందంటే, ఈస్ట్ హైదరాబాద్‌లో మా వెంచర్స్ గాని, మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అసలక్కడ ఏమి లేదు కదా! అదే ఏం మీరు మరి ఏముందని మిమ్మల్ని ఎట్లా చూడాలి? జనరల్‌గా మీరు ఏం లేదనేది అనుకుంటే, ఈస్ట్ హైదరాబాద్, హైదరాబాద్‌లో వెస్ట్ జోన్‌లో ఫస్ట్ సాఫ్ట్‌వేర్ సెజ్ అనేది మనకు ఐటెక్స్ స్టార్ట్ అయింది. తర్వాత మనకు లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగానే నెక్స్ట్ అన్నీ ఒకే చోట కేంద్రీకృతమవుతున్నాయి. డెవలప్‌మెంట్ అనేది అన్ని దిశల్లో ఉండాలి హ్మ్. అన్న ఉద్దేశంతోటి నెక్స్ట్ ఇక్కడ మనకు పోచారం ఐటీ సెజ్‌ను సెకండ్ ఐటీ సెజ్‌గా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆదిబట్లలో మనకు థర్డ్ ఐటీ సెజ్ ఉన్నది. ఇక్కడ ఇన్ఫోసిస్ ఉన్నది. తర్వాత టీసీఎస్ ఉన్నది. తర్వాత ఎయిర్‌పోర్ట్ గూడా ఈస్ట్‌కు, వెస్ట్‌కు మిడిల్‌లో ఉన్నది. హ్మ్. తర్వాత మనకు ఆదిబట్ల ఏరియాలో ఫ్యాబ్ సిటీ ఉంది. ఒక 8000 ఎకర్స్‌లో ఎలక్ట్రానిక్స్ సెజ్‌లున్నాయి. తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వచ్చింది. తర్వాత ఫాక్స్‌కాన్ కంపెనీ వచ్చింది. తర్వాత మనకు ఈస్ట్‌లోనే మెడికల్ హబ్ మనకు ప్రెజెంటు ఆల్రెడీ ఎయిమ్స్ బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నది. సుమారుగా మనకు ఒక ఒక షిఫ్ట్‌లో 8000 మంది పనిచేస్తా ఉన్నారు. హ్మ్. ఆ విధంగా 3 షిఫ్టుల్లో ఎయిమ్స్ అనేది బ్రహ్మాండంగా నడుస్తుంది. హైదరాబాద్ ఈస్ట్‌లోనే ఉంది. తర్వాత చాలా మనకు ప్రపంచ స్థాయి పిలిగ్రిమ్ సెంటర్ యాదాద్రి టెంపుల్ ఉన్నది. అది హైదరాబాద్ ఈస్ట్‌లోనే ఉన్నది. తర్వాత చాలా ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ ఈరోజు అది ఈస్ట్‌లోనే ఉన్నది. తర్వాత ఇంకొక 3 నేషనల్ హైవేల సముదాయం ఈస్ట్ నుంచే ఉన్నది. తర్వాత మనకు ఈ ఆంధ్ర గేట్‌వే అంటారు గదండీ! హ్మ్. విజయవాడ హైవే. హ్మ్. ఆంధ్ర గేట్‌వే గూడా విజయవాడ హైవే. ప్రతి ఆంధ్ర పీపుల్ అనేది ఎక్కడి నుంచి వస్తారండి? మనకు విజయవాడ హైవే నుంచి వస్తారు. ఇప్పుడు రేపు అమరావతి క్యాపిటల్‌గా ఉన్నది కాబట్టి, ఆ 2 క్యాపిటల్ సిటీలని కలిపే ఈ రోడ్డును చాలా డెవలప్ జేస్తున్నారు. రానున్న రోజుల్లో మనకు ట్రైన్ ఫెసిలిటీ అనేది డైరెక్ట్ వయా సూర్యాపేట డెవలప్ అవుతుంది. తర్వాత విజయవాడ హైవేలో ఒక 3500 ఎకరాల్లో మనకు అదాని గారు డ్రై పోర్ట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రాబోయే రీజనల్ రింగ్ రోడ్ వస్తా ఉన్నది. హ్మ్. తర్వాత ఆహ్, మనకు ఒక డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ గూడా ఈస్ట్‌లోనే మనకు ప్రపోజల్ ఉన్నది. ఈ ఇవన్నీ ఉన్నాయి, ఉన్నాయి, గ్రీ ఉన్నాయనే గ్రీన్ మాట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రియల్ మనకు పార్క్ ఆల్రెడీ 6000 ఎకరాల్లో నడుస్తా ఉంది. ఒక 250 కంపెనీల పైన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆ తర్వాత చాలా లాజిస్టిక్ హబ్‌లున్నాయి. తర్వాత ఎన్నో ఉన్నాయండి. ఈస్ట్‌లో ఎందుకు తక్కువున్నాయి? అంతెందుకండి ఇప్పుడు మనకు జస్ట్ ఒక 40 మినిట్స్ డిస్టెన్స్‌లో మనం ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్నాం. హ్మ్. ఇప్పుడున్నటువంటి ట్రాఫికు సమస్యలు ఒక 10 కిలోమీటర్లు పోవాలంటే మినిమమ్ ఒక 1 అవర్ టైం పడతా ఉన్నది. అవును. మరి అలాంటిది మనకు యాక్సిస్ అనేది ఓఆర్ఆర్ ఉన్నది. కాబట్టి జస్ట్ ఈస్ట్‌లో ఏం తక్కువున్నది? ఈస్ట్‌లో అన్నున్నాయి. సామాన్యునికి అందుబాటులో రేటున్నది. దీన్ని ఈస్ట్ పైన మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి, మేము ఈస్ట్ సైడ్ బిల్డర్‌లాగా మమ్మల్ని ఎక్కువగా చూస్తున్నామంట. చూస్తా ఉన్నారు. అంటే ఎంత కాదనుకున్నా వెస్ట్ వైపు అలా పరిగెడుతున్నాం గానీ, ఈస్ట్ ఎందుకో కాస్త వెనుకబెట్టారనే అనుకోవచ్చు. లే మీరేమో అక్కడే స్టాండ్ తీసుకొని ఉన్నారు. మీ లేదండి. స్ట్రాటజీ ఏంటి? రేపు రాబోయే రోజుల్లో ఒక చిన్న ఇన్వెస్ట్‌మెంటే మనకు ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. ఒక 14, 15 లక్షలకి ఎకరం భూమి ఈరోజు 100,00,00,000 అవును. అయింది. మా పెట్టుబడి అన్నారు. ఇప్పుడు మీరన్నట్టు ఆ ఈస్ట్‌లో ఇప్పుడు ఈ స్మాల్ ఇన్వెస్ట్‌మెంటే రేపు చాలా మంచి అప్రిసియేషన్ ప్రాపర్టీగా మారే అవకాశం ఉన్నది. హ్మ్. మనకు అవైలబిలిటీ ల్యాండ్ ఉన్నది కాబట్టి చాలా కొత్త ప్రాజెక్టులనేది ఈస్ట్‌లో వస్తా ఉన్నాయి. తెలంగాణ దాదాపు ఈస్ట్‌లోనే చాలామంది పెద్ద మినిస్టర్లున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈస్ట్ అనేది హైదరాబాద్‌లో ఒక పార్టే. కాబట్టి మంచి గ్రోత్ ఉంటది. ఓకే. ఇప్పుడు ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్నారు. బట్ అన్ని కోట్లో లేకపోతే అన్ని లక్షలో లేవు. మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో చిన్నది కొనాలి అని అనుకుంటున్నారు. మీ దగ్గరికి అప్రోచ్ అయితే మీరేం సజెస్ట్ చేస్తారు? వాళ్ళ బడ్జెట్‌ని బట్టి హ్మ్, ప్లాన్ చేసుకోవచ్చండి. మా ఓకే. దగ్గర గైడెన్స్ ఉంటది. ఓ సామాన్యునికి వాళ్ళ పెట్టుబడి, వాళ్ళ బడ్జెట్ ప్రకారం ఏ విధంగా ఎక్కడ పెట్టాలనేది మా దగ్గర జేఎం గ్రూప్‌లో ఎక్స్‌పర్ట్స్ ఉంటారు కాబట్టి ఫ్రీ ఆఫ్ గైడెన్స్ ఉంటది. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో. ఓకే.
దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. మా దగ్గరే కొనాలనేది మేమేం అక్కడ ఉండదు. ఓకే. అండ్ మరీ ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి మీరేం చెప్తారు? మనకది పెద్ద సోర్స్ అండి. ఓకే. హైదరాబాదులో మనకు వర్టికల్‌గా అడ్డంగా మనకెక్కడ గచ్చిబౌలి నుంచి ఆ గండిపేట నుంచి గౌరీలి వరకు మనకు 42 కిలోమీటర్లు మూసీ పరివాహం ఉన్నది. హ్మ్. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అదాని గ్రూప్‌కు కాంట్రాక్ట్ కూడా అదే. దాదాపు అది మొత్తం మనకు ఆ మూసీ రివర్ డెవలప్‌మెంట్‌లో భాగంగా బోత్ సైడ్స్ కొన్ని స్కైవేలు రాబోతా ఉన్నాయి. తర్వాత 2 లైన్‌ల రోడ్డు బోత్ సైడ్స్ వస్తుంది. తర్వాత 3 ఓహ్, కిలోమీటర్లు ఒక దగ్గర ఇంటర్‌చేంజ్‌లు ఉండబోతున్నాయి. ఈ విధంగా ఇదంతా డెవలప్ అయిపోతే మనకు కమర్షియల్‌గా తర్వాత ట్రాఫిక్ సమస్య కూడా చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ అదాని గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు కదా! ఈ ప్రాజెక్ట్‌ని. ఎంత బ్యూటిఫుల్‌గా చూపించే అవకాశం ఉందంటారు? కానీ ఎలా మనకు ఈస్ట్ ఉండబోతుందంటారు? నుంచి వెస్ట్‌కు చాలా డిస్టెన్స్ అనేది 20 మినిట్స్ టైంలో రీచ్ కావచ్చు. ఓహ్! తర్వాత మనకు చాలా డిస్టెన్స్ కూడా తగ్గిపోతది. హ్మ్. సిటీ అనేది సిటీలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ ఒత్తిడి కూడా దీనివల్ల తగ్గే అవకాశం ఉన్నది. తర్వాత కొత్తగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి దీన్ని స్కైవేలు ఏసుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఒక ఎన్ని స్కైవేలని ఏసుకోవచ్చు వేరే నగరాల్లో ఉన్నట్టు. ఓకే. దానివల్ల కూడా మనకు ట్రాఫిక్ సమస్య అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా రిలీఫ్ అనేది దొరుకుతది. హ్మ్. ముఖ్యంగా మీరు హైదరాబాద్ ఈస్ట్ పైన ఫోకస్ పెట్టారు కాబట్టి, అక్కడున్న పరిస్థితులేంటి? ధరలెలా ఉన్నాయి? ఎక్కడ కొంటే మంచిదంటారు? ఏమన్నా చెప్తారా? ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మనకు ఒక జిల్లా స్థాయిలో, ఒక మండల కేంద్రంలో ఏ విధంగా అయితే ప్రెజెంట్ రేట్లున్నాయో, అలాంటి రేట్లలో మనం హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్ పక్కన, హైవేల పక్కన ఇస్తున్నాం. అది జేఎం గ్రూప్ యొక్క ఛాలెంజెస్. హ్మ్. కాబట్టి ఆ విధంగా తక్కువ ధరల్లో అప్రూవల్ లేఅవుట్స్‌లో లోనొచ్చే విధంగా, ఇల్లు కట్టుకునే విధంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈస్ట్‌లో పెట్టుబడులనేది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనకు రీసెంట్ డెవలప్‌మెంట్స్ ప్రకారం ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి మనకు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ, విజయవాడ హైవేలో ఉన్నన్ని ఫ్లైఓవర్స్ మనకెక్కడా లేవు. ఓకే. తర్వాత స్కైవే కూడా రాబోతుంది. మనకెక్కడ అది ఎల్బీ నగర్ నుంచి అంబర్పేట వరకు డబుల్ డబుల్ లైన్ హైవే రాబోతుంది. హ్మ్. తర్వాత మెట్రో ఎక్స్‌పాన్షన్ ఉన్నది. ఆ తర్వాత మనకు అక్కడ చుట్టుపక్కల ఓఆర్ఆర్ చుట్టూ అన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్ ఇవన్నీ రాబోతున్నాయి. తర్వాత కొన్ని ఫార్మా విలేజ్‌లు కావచ్చు, తర్వాత శాటిలైట్ టౌన్‌షిప్స్ కూడా డెవలప్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంకోటి అన్ని హైవేల సముదాయం ఉన్నది. ఇప్పుడు మీరంటుంటే నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్. ఈ రెండింటి మధ్యలో కనుక ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే అది ఫ్యూచర్‌లో డబుల్, ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంది అని అన్నారు. విన్నాను కూడా నేను. వాస్తవమేనా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే రోడ్లకు దగ్గర పెద్ద రోడ్లకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ తొందరగా ఎక్కువ అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంటది. హ్మ్. మనకు ఇక్కడ ఏదైతే ఆహ్, ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్‌కు మధ్యన ట్రిపుల్ ఆర్ కూడా డెవలప్ అయినట్లయితే వీటి మధ్య కూడా పూర్తి స్థాయి రెసిడెన్షియల్ నిర్మాణం అనేది జరగబోతుంది. రాబోయే 10 సంవత్సరాల్లో చాలా ప్రశాంతమైన హైదరాబాద్ సిటీని చూడబోతున్నాం. ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ మొత్తం కన్‌స్ట్రక్షన్ అవ్వడానికే, ఒక రూపురేఖలు రావడానికి ఒక 5 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మరి ట్రిపుల్ ఆర్ ఎప్పటికవుతది? అది మన ట్రిపుల్ ఆర్ వరకు, మన పిల్లల వరకు అయ్యే అవకాశాలేమన్నా అట్లా కనిపిస్తున్నాయా? ఏముండదండి. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని కరెక్ట్‌గా యుటిలైజ్ చేస్తే ఖచ్చితంగా ఒక 3 ఇయర్స్‌లో ట్రిపుల్ ఆర్‌ను మొత్తం చూడొచ్చు మనం. హ్మ్. అంతే గదండీ! కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్ట్. ఒకరే 100 కిలోమీటర్లు చేయరు గదా! కాబట్టి ఎక్కడిదక్కడ డెవలప్‌మెంట్ ఆల్రెడీ మనకు నార్త్ పార్ట్‌లో దాదాపు కంప్లీట్ కావచ్చింది. ఇప్పుడు ఏమైనా సౌత్ పార్ట్ ఉన్నది గాబట్టి ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే. మనం తొందరలోనే హైదరాబాదును ఒక కొత్త హైదరాబాద్‌గా, ఒక విశాలమైన సిటీగా ఇంకా అది మనకు ప్రపంచ స్థాయి నగరం హైదరాబాదు. ఇండియాలో ఈ ఈ స్థాయి నగరం లేదు. హ్మ్. కాబట్టి వలసలు హైదరాబాదు పైన పెరుగుతా ఉన్నాయి. ఒత్తిడి హైదరాబాదు పైన పెరుగుతా ఉన్నది. కాబట్టి ఎన్ని రకరకాల అన్ని రకాల కంపెనీలు హైదరాబాద్ వైపు వస్తున్నాయి. పెట్టుబడులు ఎక్కువ ఇక్కడ పెట్టడానికి రెడీ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ విస్తీర్ణం కూడా అదే స్థాయిలో పెరగబోతా ఉన్నది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఒక
ఒక ఫ్యామిలీ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే దగ్గరలో స్కూల్స్, కాలేజెస్ అంటే ఎడ్యుకేషన్ ఉందా లేదా? హాస్పిటల్స్ ఉన్నాయా లేదా? ట్రాన్స్‌పోర్ట్ ఎట్లా ఉంటుంది? ఇవి మెయిన్‌గా చూసుకుంటున్నారు. మీరేం చెప్తారు? ఏది ది బెస్ట్ అంటారు? ఖచ్చితంగా అండి. ఒకప్పుడు అంటే హైదరాబాద్‌లోనైనా గూడా ఓ కోచింగ్ సెంటర్‌లో ఒక ప్లేస్‌లో ఉండేది. హ్మ్. ఒక మెడికల్ ఫెసిలిటీస్ ఒక హాస్పిటల్ ఎన్నో ఒక దగ్గర ఉండేది. ఇప్పుడు మీరు ఏ ఏరియాలో చూసినా గూడా మనకు మల్టీనేషనల్ అన్ని సౌకర్యాలు అన్ని అవును. ఏరియాల్లో ఉన్నాయి. 24 అవర్స్ సర్వీసెస్ ఆ కూడా ఉన్నాయి. 24/7 సర్వీసెస్ ఉన్నాయి. మీకు మెడికల్ ఉన్నది. ఎడ్యుకేషనల్ గూడా అన్ని కార్పొరేట్ కాలేజీలు గూడా అన్ని ఏరియాల్లో ఉన్నాయి. అన్ని కోచింగ్ సెంటర్స్ గూడా ప్రతి ఏరియాలో ఉన్నది. తర్వాత ఆన్‌లైన్, ఆఫ్‌లైను ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత కాబట్టి మొత్తం దీన్ని ఆ ట్రాన్స్‌పోర్ట్‌కు మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎళ్ళడానికి మనకు సర్కిల్స్, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తర్వాత మెట్రో గూడా కంటిన్యూయేషన్ ఎక్స్‌పాన్షన్ మెట్రో. ఓకే. తర్వాత రోడ్ల విస్తరణ కావచ్చు. మూసిపోయిన రోడ్లు రాబోయే రోజుల్లో మనకి ఇవన్నీ రాబోతున్నాయి. ఫ్యూచర్ సిటీ ఎక్స్‌పాన్షన్ ఇవన్నీ ఉన్నాయి గాబట్టి కొత్తగా మనకు ఎక్కడ ఉన్నా హైదరాబాద్ ఈస్ ది బెస్ట్. హ్మ్. బెస్ట్ ఇన్ ది వరల్డ్. సాధారణంగా అంటే మన జాబ్ ప్లేస్ దగ్గర ఏదో చిన్న అపార్ట్మెంట్ ఉంటే సరిపోతదిలే. బట్ ఈ ట్రాఫిక్‌లో, ఈ పొల్యూషన్‌లో కనీసం 15 డేస్‌కో, వీక్లీ వన్సో కాస్త సిటీకి దూరంగా వెళ్ళిపోదాం అనుకుని, నెక్స్ట్ ఆప్షన్‌గా అందరూ ఫార్మ్ హౌజుల మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. మనకు అర్థమవుతుందది. మీరేం చెప్తారు? అంటే ఎవరైనా సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకున్నారనుకోండి. ఒక డూప్లెక్స్ విల్లా తీసుకుంటే మంచిదా? ఒక మంచి ఫార్మ్ హౌస్ తీసుకుంటే మంచిదా? మీరెలాంటి సజెషన్స్ మనకు ఇస్తారు? విల్లాకు, ఫార్మ్ హౌస్‌కు మళ్ళా డిఫరెన్స్ ఉంటది. విల్లా హ్మ్. అంటే ప్రత్యేకించి హైదరాబాద్‌లో ఇల్లున్న వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఇంకేముండాలంటే అది విల్లా అంటే ఏందంటే ఇల్లు లేని సౌకర్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌కి ఓ జిమ్ ఉండాలి. హ్మ్. స్విమ్మింగ్ పూల్ ఉండాలి. తర్వాత బంకెట్ హాల్స్ ఉండాలి. ఓకే. మనం ఉన్న దగ్గరనే ఫార్మసీ ఉండాలి. అన్నీ ఏదైతే మనకు మినిమమ్ నీడ్ ఉంటదో అన్నీ ఒకే చోట ఉండేటట్టు ఉండేది. తర్వాత దాన్ని మించి సెక్యూరిటీ ఉండాలి. తర్వాత ఒక మంచి కమ్యూనిటీ ఉండాలి. ఇది ఇల్లుకు నెక్స్ట్ లెవెల్ అవును. అనేది విల్లా. తర్వాత ఫార్మ్ హౌస్ అనేది ఏందంటే కొంచెం దూరంగా ఒక 50 కిలోమీటర్స్ రేడియస్‌లో మనకంటూ ఒక మీరన్నట్టు ఒక తక్కువ బడ్జెట్‌లో హ్మ్. ఒక ఫార్మ్ హౌస్ ఒక వీకెండ్ హోమ్స్ ఉండే విధంగా కోరుకునేది అది మనకు ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్. అది దూరం పోయే కొద్దీ మనకు కొంచెం రేట్ తక్కువగా వస్తుంది. బడ్జెట్‌లో వస్తుంది. కాబట్టి అది కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. హ్మ్. అండ్ ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకునేటప్పుడు ఈ ట్రాఫిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వానలు పడ్డాయంటే హైదరాబాద్‌లో అడుగు బయట పెట్టాలంటే భయపడిపోవాల్సిన పరిస్థితి. గుంతలు అట్లానే కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ట్రాఫిక్. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం ఊహించి ఎప్పటికో ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకొనేసిన ఇన్‌ఫ్రా కాదిది. హ్మ్. ఎప్పుడో 60, 70 సంవత్సరాల క్రితం డిజైన్ చేయబడిన ఈ రోడ్లు ఒకేసారి మనకు ఊహించలేని ట్రాఫికు ఒక ఓవర్ డెన్సిటీ అయ్యేసరికి ఇక్కడ మనకు నాలాలు, చెరువులు అన్నీ దాదాపు మనం ఈ హైడ్రా ఎఫెక్ట్‌లో చూసినాం. అవును. ఎన్నో చెరువులు దాదాపు 7,000 చెరువులు హైదరాబాద్‌లో మునిగిపోయినాయని. అంటే అప్పుడు మరి ఒకేసారి వర్షాలొచ్చేసరికి ఇప్పుడు దాదాపు హైదరాబాదు రోడ్లు మామూలుగా నదులను తలపిస్తున్నాయి. తలపిస్తున్నాయి. అవును. కాబట్టి మరి ఇది ఓవర్ క్రౌడు మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు కాబట్టి దీన్ని భరించక తప్పదు. దీన్ని మనం ఓవర్‌కమ్ చేయాలంటే మనకిప్పుడున్న ఈ ఓఆర్ఆర్ గావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ గావచ్చు, ఫీచర్ సిటీ గావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఫీచర్‌ను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ప్లాన్ చేసింది. అక్కడ చేసినట్లయితే ఇప్పుడొచ్చే సిటీని మనం కొంత ప్రశాంతంగా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు అంటే నిన్న మొన్నటి నుంచి రియల్ ఎస్టేట్‌లో లేరు మీరు. దశాబ్దం పైనుంచే మీరున్నారు. కాబట్టి మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఈ ట్రాఫిక్ చూసినప్పుడు, వానలు, వరదలు ఇవన్నీ చూసినప్పుడు అంటే చాలామంది పొల్యూషన్‌కి చాలా దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. దట్ టూ వర్క్ టెన్షన్ కూడా చాలా ఎక్కువైపోతుంది. సో, కనీసం ఒక 2 డేస్ అన్నా స్ట్రెస్ రిలీఫ్ కావాలనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ సరైన సలహాలు, సూచనలు మీరేమిస్తారు?
ఖచ్చితంగా ఇప్పుడు కొత్త రెసిడెన్షియల్ ఏరియా అయితే డెన్సిటీ జోన్‌లో ఉండొద్దు. హ్మ్. ఖచ్చితంగా మీకు ఆ విధంగా 1 అవర్ జర్నీ ఉండే విధంగా అయితే ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలనేది ఇప్పుడు రేపు 100 సంవత్సరాల వరకు దీన్ని మనం కొంచెం మీ లైఫ్ వరకన్నా ఇది కొంచెం కంట్రోల్‌లో ఉంటుంది. కాబట్టి కొంచెం డిస్టెన్స్ అంటే ఓఆర్ఆర్ పరిసరాలనేది ది బెస్ట్ అనొచ్చు. ఇంకా ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ కంటే రీజనల్ రింగ్ రోడ్ పరిసరాలు అది బాగా మంచి ఫలితాన్ని ఇచ్చే ఏరియాలుగా అవ్వబోతున్నాయి. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకుంటే గోల్డా? రియల్ ఎస్టేటా? లేదంటే ఏదైనా ఇల్లు కొనుక్కుందామా? ప్లాట్ ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి గదా! మ్యూచువల్ ఫండ్సా? ఎస్ఐపిసా? ఇట్లా మీరేం చెప్తారు? మీకు మనకు ప్రపంచంలో ఎన్ని ఇన్వెస్ట్‌మెంట్లున్నా మన వారెన్ బఫెట్ చెప్తా ఉంటారు. హ్మ్. ఆయన వరల్డ్ రిచెస్ట్. ఆయన ఆయన చెప్పిన మాట ఏందంటే ఖచ్చితంగా ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ల్యాండే అని. హ్మ్. ఎందుకంటే మనకు జనం పెరుగుతున్నారు. భూమి అది నాన్ మేకింగ్ ప్రొడక్ట్. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికి, ఎప్పటికి ఫస్ట్ ప్రియారిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఆన్ ల్యాండ్. ఓకే. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అనేదే నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్. ఏదైనా ప్రాపర్టీ కొనాలి అని అనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహాలేంటి? సజెషన్స్ ఏంటి? అండ్ మనం చూస్తూనే ఉన్నాం. ప్రీ లాంచ్ పేరుతో జరుగుతున్న మోసాలను చూస్తూనే ఉన్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ వచ్చేసి అప్రూవల్ లేఅవుట్స్‌లో కొనండి. తర్వాత మీరెవరో చెప్పిందని అనేది గాకుండా మీ బడ్జెట్‌లో ప్లాన్ జేసుకోండి. ఓకే. బడ్జెటు ప్లాన్ ఉంటే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత అప్రూవల్స్‌లో తీసుకున్నట్లయితే కొన్ని రకాల సమస్యలను మీరు దాన్ని ఫేస్ ఓ చేయాల్సి ఉంటుంది. ఫేస్ చేయవలసి అవసరం లేదు. ఓకే. అప్రూవల్స్‌లో తీసుకుంటే. అప్రూవల్స్‌లో తీసుకుంటాం. అదే తక్కువకొస్తుందని ఏదో ఒక మనకు ఆ కన్‌ఫ్యూజన్‌లో తీసుకుంటే తర్వాత మనం ఆహ్, అసలు మొత్తం పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. హ్మ్. కాబట్టి ఓన్లీ అప్రూవల్స్ ప్రాజెక్ట్‌లో తీసుకోవాలి. తర్వాత కొంత నాలెడ్జ్ తోటి తీసుకోండి ఏదున్నా. ఓకే. అండ్ ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా జేఎం గ్రూప్ ప్రాపర్టీ సంస్థని సంప్రదించినట్లయితే మా మా మీరిచ్చే దగ్గరకొచ్చినట్లయితే మేము సర్వీసెస్ అది మీకు రియల్ ఎస్టేటు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ గైడెన్స్‌ను తీసుకొని మీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే మీకు రాబోయే సమస్యలను నివారించుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదండీ మీరు? ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎలాంటి చార్జెస్ లేవు. చార్జెస్ ఏముండవు. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ జక్కుల మల్లేష్ గారు. చాలా సందర్భాల్లో మనం ఈ రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ధరల ఫ్లక్చుయేషన్స్ గురించి మాట్లాడుతూనే ఉంటాము. అండ్ ఇప్పుడు ఈ ట్రాఫిక్ సమస్యలు, మూసీ రివర్‌కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి.